ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్డ్ పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బకాయిల విషయంలో ఒక కీలకమైన అడుగు ముందుకు పడింది. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వారు గత ఏప్రిల్ 24వ తేదీన ఒక ముఖ్యమైన ప్రకటనను విడుదల చేస్తూ క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులను మరియు పెన్షనర్ల ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా గత 30 నెలలుగా పెండింగ్లో ఉన్న కరువు భత్యం బకాయిలకు సంబంధించి పెన్షనర్ల సంఘం నాయకులు ప్రభుత్వానికి ఒక బలమైన వినతిని అందించారు. ఈ 30 నెలల కాలానికి సంబంధించిన డిఆర్ అనేది 2018 సంవత్సరానికి సంబంధించి నిలిచిపోయిన అరెస్ట్ కావడంతో వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే ఆ నిధులను విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కీలకమైన సమస్యపై చర్చించేందుకు పెన్షనర్ల సంఘం నాయకులు రాష్ట్ర ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ గౌరవనీయులైన గౌతమ్ అల్లాడి గారిని నేరుగా కలిసి సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో సంఘం ప్రతినిధులు ఒక సమగ్రమైన వినతి పత్రాన్ని ఆయనకు సమర్పించి పెన్షనర్ల న్యాయబద్ధమైన కోరికలను వివరించారు. ఈ బృందంలో సెక్రటరీ జనరల్ వెంకటేశ్వర్లు గారు కూడా ఉండి సాంకేతిక మరియు పరిపాలనపరమైన చిక్కులను అధికారులకు వివరించారు. గతంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం 30 నెలల డిఆర్ అరెస్ట్లో కొంత భాగాన్ని జనవరి నెలలో కొంతమంది పెన్షనర్ల ఖాతాలో జమ చేయడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లోని పెన్షనర్లకు ఈ ప్రయోజనం అందలేదని, కొన్ని జిల్లాల్లో ఇప్పటికే ఈ బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయని వారు అధికారుల దృష్టికి తెచ్చారు. ఆ జిల్లాల్లోని పెన్షనర్లకు కూడా వెంటనే సమానంగా నిధులు అందేలా చూడాలని కోరారు. మరోవైపు గత ప్రభుత్వ హయాం నుండి పెండింగ్లో ఉన్న దాదాపు 7,300 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని ప్రస్తుత ప్రభుత్వం విడుదల చేయడం పట్ల పెన్షనర్లు మరియు ఉద్యోగ సంఘాలు తమ హర్షాన్ని వ్యక్తం చేశాయి. ఈ నిధుల విడుదల వల్ల చాలా కాలంగా నిలిచిపోయిన ప్రయోజనాలు అందే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పదవి విరమణ చేసిన ఉద్యోగులకు సంబంధించి గ్రాట్యుటీ, కమ్యుటేషన్ మరియు జీపీఎఫ్ వంటి కీలకమైన బకాయిలు మార్చి 31వ తేదీ నాటికి దాదాపు క్లియర్ అయ్యాయని అసోసియేషన్ వారు స్పష్టం చేశారు. అయితే ఇంకా క్లియర్ కావాల్సిన అంశాలలో లీవ్ ఎన్కాష్మెంట్ వంటి బకాయిలు మిగిలి ఉన్నాయని, వీటిని కూడా సత్వరమే పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇది పెన్షనర్లకు ఆర్థికంగా ఎంతో ఆసరాగా ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. ఇక ఇటీవలే ప్రభుత్వం జారీ చేసిన జీఓఎంఎస్ నెంబర్ 63 గురించి కూడా చర్చ జరిగింది. ఈ జీవో ప్రకారం పెండింగ్లో ఉన్న 10% డిఆర్ బకాయిలను ఏప్రిల్ నెలలో చెల్లిస్తారని ప్రభుత్వం ముందుగా హామీ ఇచ్చింది. కానీ దురదృష్టవశాత్తు ఇప్పటివరకు ట్రెజరీ సాఫ్ట్వేర్లో బిల్లులను అప్లోడ్ చేయడానికి అవసరమైన ఆప్షన్ ఎనబుల్ కాలేదు. దీనివల్ల అధికారులు బిల్లులు పెట్టలేకపోతున్నారు. ఈ సాంకేతిక సమస్యను పరిష్కరించి వెంటనే 10% డిఆర్ బకాయిలు అందేలా చూడాలని నాయకులు కోరారు. దీనిపై ఆర్థిక శాఖ అధికారులు సానుకూలంగా స్పందిస్తూ జూలై 2018కి సంబంధించిన 30 నెలల డిఆర్ అరియర్స్ ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటన్నిటిని మే 1వ తేదీ నాటికి పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.